బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ విచారణ ముగిసింది. నెక్స్ట్ ఏంటి? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. విచారణ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 మంది సినీ ప్రముఖుల్ని ప్రశ్నించింది సిట్. వీళ్లు కాకుండా మొత్తం 19 మందిని అరెస్ట్ చేసింది. విచారణ ముగియడంతో అధికారులు తర్వాత ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. 12 మంది సినీ ప్రముఖులు సాక్షులుగా ఉంటారా? వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తారా? దీని తర్వాత రెండో జాబితా కూడా ఉంటదన్న అధికారులు నెక్స్ట్ లిస్ట్లా ఎవరెవరికి నోటీసులు ఇవ్వనున్నారు అన్న దాని మీద క్లారిటీ రాలేదు. సినీ పరిశ్రమకు చెందిన పెద్దల కుమారులు, బడా పారిశ్రామికవేత్తలు, హోటల్స్ ఓనర్లు, ఓ పెద్ద కాలేజీ, ఇట్లా రెండో జాబితాలో ఉండే లిస్టుకి సంబంధించిన చాలా పేర్లు వినపడ్డాయి. మరి వీళ్ళందరికీ నోటీసులు పోతాయా? 12 మంది దగ్గర వాంగ్మూలాలు తీసుకున్న పోలీసులు వాటిని కోర్టుకు ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? సినీ ప్రముఖుల్ని సాక్షులుగా చూస్తారా? బాధితులుగా ట్రీట్ చేస్తారా? ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్లతో కొందరికి బెయిల్ వచ్చింది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లాంటి ఎన్నో డౌట్లు ఇప్పుడు వినపడుతున్నాయి. సిట్ విచారణ ముగిసింది. నెక్స్ట్ ఏంటి? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. విచారణ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 మంది సినీ ప్రముఖుల్ని ప్రశ్నించింది సిట్. వీళ్లు కాకుండా మొత్తం 19 మందిని అరెస్ట్ చేసింది. విచారణ ముగియడంతో అధికారులు తర్వాత ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. 12 మంది సినీ ప్రముఖులు సాక్షులుగా ఉంటారా? వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తారా? దీని తర్వాత రెండో జాబితా కూడా ఉంటదన్న అధికారులు నెక్స్ట్ లిస్ట్లో ఎవరెవరికి నోటీసులు ఇవ్వనున్నారు అన్న దాని మీద క్లారిటీ రాలేదు. సినీ పరిశ్రమకు చెందిన పెద్దల కుమారులు, బడా పారిశ్రామికవేత్తలు, హోటల్స్ ఓనర్లు, ఓ పెద్ద కాలేజీ, ఇట్లా రెండో జాబితాలో ఉండే లిస్టుకి సంబంధించి చాలా పేర్లు వినబడ్డాయి. మరి వీళ్ళందరికీ నోటీసులు పోతాయా? 12 మంది దగ్గర వాంగ్మూలాలు తీసుకున్న పోలీసులు వాటిని కోర్టుకి ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? సినీ ప్రముఖుల్ని సాక్షులుగా చూస్తారా? బాధితులుగా ట్రీట్ చేస్తారా? ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్లలో కొందరికి బెయిల్ వచ్చింది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లాంటి ఎన్నో డౌట్లు ఇప్పుడున్నాయి. సిట్ విచారణకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, మొదటి దశ విచారణ పూర్తయింది కదా, ఇంకెవరికైనా నోటీసులు ఇస్తారా? దీని గురించిన అప్డేట్స్ ఏంటి? డ్రగ్ రాకెట్ తెరపైకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో దాదాపు డ్రగ్స్ సరఫరా అవుతున్నటువంటి ఏరియాస్, అట్లాగే డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెడ్లర్సు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, డ్రగ్స్ అవైలబిలిటీ పెడుతున్న వాళ్ళు, డ్రగ్స్ను వ్యాపారంగా చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరిపైన ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే ఫస్ట్ లైన్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, దాదాపు 1000 మంది వరకు దీంట్లో ఉన్నారంటూ సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న అకున్ సబర్వాలే డైరెక్ట్గా చెప్పడంతో మొత్తం దీనిపైన అందరి ఫోకస్ అటువైపుగా వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 12 మంది లిస్ట్ అవుట్ చేసిన తర్వాత 12 మంది క్వశ్చనింగ్ ప్రారంభమైన తర్వాత ఎక్కువగా దానిపైన ఫోకస్ జరిగింది. అయితే 12 రోజుల పాటు 12 మంది నటీనటులను, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాలీవుడ్ సంబంధించిన తారలను విచారించారు. అందులో పూరి జగన్నాథ్ నుంచి మొదలుకొని ఈరోజు నందు వరకు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయింది. అయితే నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే అకున్ సబర్వాల్ మొదటి రోజు జూలై 2న ఎప్పుడైతే ఈ డ్రగ్ రాకెట్ ఫస్ట్ టైంలో కేసు పట్టుకున్నప్పుడు, కేసులో నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు పెట్టినప్పుడు మాట్లాడిన మాటల్లో స్పెసిఫిక్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ నిర్మాత, బడా నిర్మాత, అట్లాగే సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దల పుత్రరత్నాలు ఉన్నారనే విషయాన్ని, అట్లాగే హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి, పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది దీనికి లింకులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన డాటాను బయట పెడతానని చెప్పారు. దీనిపైన లాస్ట్ టైం కూడా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గాన్ని, ఒక టీంను మాత్రమే టార్గెట్ చేస్తారంటూ ట్వీట్ల మీద ట్వీట్లు దాదాపు రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇతర నటీనటులు చాలామంది దాంట్లో ట్వీట్స్ రూపంలో కామెంట్స్ చేశారు. అట్లాగే విమర్శలు కూడా
చాలాసార్లు వచ్చాయి. దాంతోపాటుగా ఇతర రాజకీయ పార్టీలు కూడా దీనిపైన దుమ్మెత్తి పోస్తూ కేవలం దీన్ని టార్గెట్ ఓరియంటెడ్గా నడిపిస్తున్నారు, దీన్ని ఇన్డెప్త్ దర్యాప్తు జరగడం లేదంటూ కామెంట్ చేశారు. దీంతో డైరెక్ట్గా సీఎం దీనిపైన రివ్యూ చేశారు. రివ్యూ చేసి దీనిపైన ఇన్డెప్త్గా ఎంక్వైరీకి వెళ్ళాలి, అవసరమైతే ఎట్లాంటి వాళ్ళైనా సరే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులైనా సరే అరెస్ట్ చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రెండవ ఫేజ్ కూడా రిలీజ్ చేస్తామనేది అకున్ సబరా లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు. సెకండ్ ఫేజ్ ఏదైతే ఈ ఫస్ట్ టాలీవుడ్ లిస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ టాలీవుడ్ లిస్ట్లో ప్రముఖులు ఉన్నా సరే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినీ నిర్మాతలు, వాళ్ళకి సంబంధించిన పృథ్వరత్నాలు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ జనరేషన్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో వాళ్ళ పేర్లు ప్రముఖంగా దీంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించాం. ఇప్పటి వరకు విచారించిన లిస్టు ఎవరైతే ఉన్నారో అది పూరి జగన్నాథ్, ముమైత్ ఖాన్, చార్మి, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, నందు, అట్లాగే వీళ్ళంతా కూడా తనీష్, చిన్న, శ్యామ్కే నాయుడు వీళ్ళందరినీ విచారించిన తర్వాత విచారణలో వాళ్ళ పేర్లు కూడా కొన్ని ప్రస్తావనకు వచ్చాయనేది ఆయన ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. సో వాటిని బేస్ చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ కింద సెకండ్ ఫేజ్ సెకండ్ లిస్టు బయటికి వస్తుందా లేదా, లేకపోతే దర్యాప్తు ఇక్కడికే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల విచారణ ఇక్కడికే ఆగిపోతుందా, దర్యాప్తు బుల్లెట్ స్పీడ్తో ముందు నుంచి ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ తెరపైకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇవ్వడం, పబ్బులకు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్లను పిలిచి ప్రశ్నించడం, అట్లాగే రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ళు, 2 స్టార్ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్, అట్లాగే అవుట్స్కట్స్లో ఉన్నటువంటి రిసార్ట్లు అందరినీ పిలిచారు, క్వశ్చన్స్ చేశారు, విచారణ వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే వాళ్ళ పాత్ర తేలిన తర్వాత వాళ్ళని విచారిస్తామన్నారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో ఈ సెకండ్ ఫేజ్లో ఎవరైతే బడా వాళ్ళు ఉన్నారో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధించి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారనేది ఆయన చెప్పారు. దాంతోపాటుగా వాళ్ళ లిస్టును కూడా రెడీ చేస్తున్నాం, సెకండ్ ఫేజ్ కింద లిస్ట్ ఇస్తామన్నారు. సో దీంతో ఆ లిస్ట్ వైపే అందరి దృష్టి ఆకర్షితం అవుతుంది. ఎందుకంటే ఆగస్టు 2 వరకు ఈ దర్యాప్తు కంప్లీట్ అయిన తర్వాత ఆగస్టు 3 to 5 వరకు, ఆగస్టు 3వ తేదీ నుంచి 5వ తేదీ లోపల ఒక లిస్టును రిలీజ్ చేస్తాం, వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తామన్నారు. దీంతో సెకండ్ ఫేజ్లో ఎవరెవరు ఉండనున్నారు, నిర్మాతల పేర్లు తెరపైకి వస్తాయా, అట్లాగే నిర్మాతల పిల్లలకు సంబంధించిన పేర్లు వస్తాయా, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళనే టార్గెట్ చేశారని చెప్పిన మాటలకు కూడా ఆయన తిప్పికొట్టి కామెంట్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరిని స్పెసిఫిక్గా టార్గెట్ చేయడం లేదు, కేవలం డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళైనా సరే, డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళైనా, డ్రగ్స్ స్టోర్ చేస్తున్న వాళ్ళైనా NDPS యాక్ట్ కింద వాళ్ళందరూ కూడా నిందితులుగానే ఉంటారు కాబట్టి వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో సెకండ్ ఫేజ్లో వాళ్ళ పేర్లు తెరపైకి వస్తాయా లేదా చూడాలి. ఎందుకంటే ఆయన ఆన్ రికార్డులో డైరెక్ట్గా మాట్లాడిన మాటలు మీడియాలో రిలీజ్ కావడం, ఆ తర్వాత ఆయన కూడా దానిపైన క్లారిటీ ఇచ్చుకోవడం, సెకండ్ ఫేజ్లో వాళ్ళందరినీ పిలుస్తామని దానిపైన కౌంటర్లకు ప్రతి కౌంటర్గా ఆయన మాట్లాడాడు కాబట్టి సెకండ్ ఫేజ్లో ఎవరెవరు పేర్లు ఉంటాయని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా విమర్శలు దీనిపైన వస్తున్నాయి. ఎందుకంటే సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రతిరోజు కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోగానే ప్రెస్ నోట్ ఇచ్చిన సిట్ ఈరోజు ప్రెస్ నోట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అనేది కొంత ఆసక్తిగా నెలకొంది. అయితే దానిపైన అధికారులు మాట్లాడుతూ 2-3 రోజుల్లో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ లిస్టును రిలీజ్ చేస్తామంటున్నారు. కానీ ఇప్పటివరకు దానిపైన క్లారిటీ రాలేదు. సో దీనిపైన సిట్ ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ లిస్టులో ఎవరెవరి పేర్లు దాఖలు చేయనుంది, అట్లాగే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ పార్ట్ కంప్లీట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా క్వశ్చన్ చేసినటువంటి ఈ 12 మంది విచారణ వాంగ్మూలాలను సాక్షుల కింద మలుచుకుంటుందా, లేదంటే వాళ్ళను కూడా అక్యూజ్డ్గానో, లేదంటే డ్రగ్స్ను రాకెట్లో ఈ డార్క్ వెబ్సైట్ల దాంట్లో ఆర్డర్ చేసినప్పుడు వీళ్ళ అడ్రస్లు ఉన్నాయి, అట్లాగే ఫోన్ నెంబర్లు ఉన్నాయి అనేది ప్రైమరీగా చెప్పడంతో పాటుగా కెల్విన్ అండ్ మిగతా నిందితులు 19 మంది ఇచ్చిన స్టేట్మెంట్తో వీళ్ళపైన అవసరమైతే ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకొని వీళ్ళపైన నిందితుల జాబితాలో పెట్టడానికి కూడా NDPC యాక్ట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయనేది అధికారులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళపైన ఎట్లాంటి యాక్ట్ ఉండబోతుంది. సో ఫర్దర్గా వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు, ఎందుకంటే విచారణతో దాదాపు 96 గంటల వరకు మొత్తం అందరినీ క్యుములేటివ్గా తీసుకుంటే అందరినీ కలిపి ఈ 12 మందిని కలిపి 96 గంటల వరకు దర్యాప్తు చేశారు. 96 గంటల్లో ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏం తేల్చారు, వాళ్ళ దగ్గర తీసుకున్న సమాచారం ఏంటి, ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సిట్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది, అట్లాగే కేవలం ఒక టీంని ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమందిని టార్గెట్ చేశారనే విమర్శ ఉంది. కాబట్టి దానికి సిట్ ఇచ్చే సమాధానం యాక్షన్ ప్లాన్లో దానికి కొంత కార్యరూపం దాల్చి నెక్స్ట్ ఫేజ్లో లిస్ట్ ఇస్తుందా లేదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో వీటిని దీంట్లో సిట్ ఎట్లా ముందుకు పోతుంది, అట్లాగే సెకండ్ ఫేజ్ లిస్ట్ రెడీ చేసి బయటకు రిలీజ్ చేస్తుందా లేదా అనే
ప్రశ్నలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సిట్ ఇప్పటివరకు అయితే సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే మా యాక్షన్ ప్లాన్ మాకుంది, వీళ్ళు ఇచ్చినటువంటి మొత్తం కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ప్లాన్కి వెళ్తామనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రతి మూమెంట్కి రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అనే విషయం పైన లీకులు ఇచ్చిన సిట్ ఈసారి మాత్రం నోరు విప్పడం లేదు. దానిపైన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ అట్లాగే సిబ్బంది కానీ ఎవరు కూడా నోరు విప్పకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అంటే సిట్ కార్యాలయంలో ఉన్న సీరియస్నెస్ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ, ఈవెంట్ మేనేజర్లు, స్కూల్స్, అట్లాగే పబ్బులు, దాంతోపాటుగా రెస్టారెంట్లు అన్నింటినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం, అట్లాగే వాళ్ళకు నోటీసులు ఇస్తామని చెప్పినటువంటి పోలీసులు ఫర్దర్గా ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది అందరిలో ఆసక్తి లేకుండా. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినటువంటి పార్ట్ మొత్తం కూడా దాంట్లో నిందితుల అరెస్ట్ చేయడం, దాని తర్వాత నిందితులు ఇచ్చినటువంటి సమాచారంతో ఎవరైతే దాంట్లో బాధితులుగా ఉన్నవాళ్ళు, సాక్షులుగా ఉన్న వాళ్ళను, లేదంటే కేసులో ఉపయోగపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ప్రశ్నించడం, కౌన్సిలింగ్ చేయడం పార్ట్ వరకు మాత్రమే కంప్లీట్ అయింది. కానీ ఫర్దర్గా ఉండాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ జోన్లో పోలీసులు ఒకసారి సాధారణంగా ఐపీఎస్ సెక్షన్లో కానీ, ఎన్డీపీఎస్ కానీ, సిఆర్పిసి కింద ఒకసారి కేసు బుక్ చేసిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉండడం ఒక ఎత్తు, తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో సబ్మిట్ చేసి ఆ ఆధారాలను బేస్ చేసుకొని శిక్ష పడేలా చూడడం మరొక పార్ట్. సో ఆ పార్ట్లో ఇన్వెస్టిగేషన్ టీం ఎట్లా వ్యవహరించడం ఉంది. అట్లాగే ఈ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు ఇప్పటిదాకా చెప్పినటువంటి చాలా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది, ఇంటర్నేషనల్ స్కూల్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి, అట్లాగే సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి, అట్లాగే ఈవెంట్ మేనేజర్లు, పబ్బులు, క్లబ్బులు, అట్లాగే స్టార్ హోటల్కి సంబంధించిన పేర్లన్నీ తెరపైకి వచ్చాయి. అట్లాగే సినిమా ఇండస్ట్రీలోని స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమా నిర్మాతలు వాళ్ళ పిల్లల్ని వదిలేశారన్నటువంటి విమర్శ ఉంది. దానిపైన ఆల్రెడీ ప్రెస్ మీట్లో మాట్లాడారు కాబట్టి ఆ పేర్లను బయట పెట్టాలంటే ఒక డిమాండ్ ఉంది. కాబట్టి దానికి సమాధానంగా సిట్ ఎట్లా ఉండబోతుంది, నిజంగానే వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి అందరితో పాటుగా వాళ్ళని కూడా సిట్ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉందా, లేదంటే రెగ్యులర్ వీళ్ళంతా కూడా ఆరోపణలు ఎదుర్కొన్నట్టుగా దాన్ని అక్కడికే చెక్ పెట్టి ఆపేస్తారనే దానిపైన మొత్తానికి కొంత దీనిపైన ఒక కన్క్లూడ్ కావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ లిస్టు ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ లిస్టులో ఎవరెవరు ఉంటారన్నది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత కెల్విన్ ఎవరైతే ఈ కేసులో కింగ్ పిన్గా ఉన్న కెల్విన్ అరెస్ట్ అయిన తర్వాత, అట్లాగే జిషాన్ ఆయనతో పాటుగా మిగతా నిందితులు అరెస్ట్ అయిన తర్వాత దాంట్లో 19 మంది అరెస్ట్ అయితే 19 మందిలో 3 నుంచి 4 వరకు బెయిల్పై బయటకు వచ్చారు. వీళ్ళ దగ్గర తీసుకున్న సమాచారంలో కూడా చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నట్టుగా, అట్లాగే ఆయన కాల్ లిస్ట్లో కేవలం ఒకరి ఇద్దరు పేర్లే కాకుండా మిగతా వాళ్ళ పేర్లు కూడా దాంట్లో ఉన్నాయనేది, వాళ్ళ నెంబర్లు, కాల్ డేటా ఉందనేది అధికారులు ఆఫ్ ది రికార్డులో గతంలో చెప్పారు. సో వాళ్ళ ఉన్నటువంటి కాల్ డేటాను, ఆ మెసేజ్ని, వాట్సాప్ కన్వర్జేషన్స్ని అన్నిటినీ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్ కింద మిగతా డ్రగ్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, అట్లాగే ఈ డ్రగ్ రాకెట్లో భాగంగా ఉన్నటువంటి సెకండ్ లిస్ట్లో భాగంగా ఉన్నటువంటి సినీ నిర్మాతలు, అట్లాగే సినీ ఇండస్ట్రీలో పలుకుబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి ప్రశ్నిస్తారా లేదన్నటువంటి ఒక ఆసక్తి అయితే మొదలైంది. దీనికి అధికారులు ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, అట్లాగే సిట్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఈ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ మొదటి నుంచి చెప్తున్నట్టుగా సిట్కు స్వయం ప్రతిపత్తి ఇచ్చాం, దానికి పరిధి లేదు. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెథడ్లో ఫర్దర్గా వెళ్ళాలనుకున్నా క్వశ్చనింగ్ చేసిన తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో వాళ్ళకు ఫ్రీ జోన్ ఇచ్చాం, దాంట్లో ఎట్లాంటి పరిధి లేదు, వాళ్ళకి ఎట్లాంటి ఒత్తిడులు లేవని విషయాన్ని చెప్పారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నిజంగానే అందరికీ నోటీసులు ఇచ్చి సిట్ మరింత ముందుకెళ్తుందా, లేదంటే కేవలం సినిమా ఇండస్ట్రీ పార్ట్ను పక్కకు పెట్టి మిగతా వైపు వెళ్తుందా అనేది అందరి ఆసక్తి ఉంది. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా సిట్ పైన ఉంటుంది. కాబట్టి సిట్ నిజంగానే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫర్దర్ స్టెప్ కింద ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, ఎవరెవరిని ఫైండ్ అవుట్ చేసి ఎక్సైజ్ ఆఫీస్కి పిలుస్తారనే దానిపైన చూడాల్సి ఉంది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.